హాయ్ అండి. ఇప్పుడు దయలేదా 12వ భాగం వినండి. శారదమ్మను లేవతీసి ఇంటి అరుగు మీద పడుకోపెట్టి ముఖం మీద నీళ్లు చల్లారు. ఇంకొకరెవరో పరుగున వెళ్ళి డాక్టర్ను తీసుకువచ్చారు. బీపీ చెక్ చేసి 2 ఇంజెక్షన్లు చేశారు. బయటికి వెళ్తూ సోమేష్తో జరిగిన సంఘటనతో ఆదుర్దా పడినట్టున్నారు. అందుకే బీపీ పెరిగింది. ట్యాబ్లెట్లు ఇచ్చాను, కొంచెం ఉప్పు కారం తగ్గించమనండి. జరిగిన సంఘటన తెలిసింది పంతులు గారు, గాబరా పడకండి. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు. మరి నాకు సెలవిప్పించండి అంటూ వెళ్ళిపోయాడు అతను. లేచి కూర్చుంది. అమ్మా, మాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా కంగారు పడితే ఎలా అంది మాణిక్యాంబ. ఏంటోనే, నేను అంత ఇబ్బంది ఏమీ పడలేదు. నేను ఆ దైవ నిర్ణయానికే వదిలేశాను. ఏమో తెలియకుండానే మనసు ఇబ్బంది పడిందేమో. ఆయన ఎలాగూ వెళ్ళిపోయారు. నన్ను ఇంకా తీసుకువెళ్ళడు. మీ ఇద్దరినీ ఒక దరి చేరిస్తే కానీ నాకు ఆ భగవంతుడి నుండి పిలుపు ఉండదు. ఆ విషయం నాకు తెలుసు అంది శారదమ్మ. అమ్మా, నువ్వు ఎక్కువ ఆలోచించకు. జరగాల్సిందేదో జరుగుతుంది. చెట్టంత నాన్ననే పోగొట్టుకున్నాము. ఈ వస్తువులెంత? దాని నుండి మనసుని ఎలా సరిపెట్టుకున్నావో దీని నుండి అలాగే సరిపెట్టుకో. మనకు ఇంతే ప్రాప్తం. నాన్న లేక ఎలా బ్రతకాలో తెలియలేదు నాకు. ఆయనే మార్గం చూపించాడు. అక్క పెళ్ళి కూడా అంతే. పార్వతక్కకి చేసినట్టే చేద్దాం, శివయ్యే చూసుకుంటాడు అన్నాడు సోమేష్. పంతులు గారు చెప్పింది నిజమే అమ్మా. మనసు దిటవు చేసుకోండి, అన్నీ అవే సర్దుకుంటాయి. కష్టాలు ఎలా తట్టుకుంటారో అని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ మాట మీరే ఎన్నోసార్లు చెప్పేవారు. మీకేంటమ్మా, నిత్యం ఆ శివయ్యను కొలిచే భాగ్యం మీ కుటుంబానికి ఇచ్చాడు ఆ దేవుడు. మీకు అన్యాయం చేస్తాడా అంది వెంకాయమ్మ. ఊరి జనాలు కూడా మారిపోతున్నారు శారదమ్మ గారు. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎలా తయారయ్యారనుకున్నారు? కష్టం వచ్చింది, వస్తేనే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. కష్టం రాకపోతే మనంతటి వాడు లేరు అనుకుంటున్నారు. ప్రార్థించినా కష్టం పోలేదు అంటే దేవుడిని మార్చేస్తున్నారు. కలికాలం. ఈ కలికాలంలో ఇలాంటివి తప్పవు అంది వెంకాయమ్మతో వచ్చిన సత్యవతి. మనం చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మ. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. నీ నుదుటిని రాసి పెట్టిన తర్వాతే పుడతావు నువ్వు. నువ్వు చేసిన దాన్ని తీసి అవతల పడేయమంటే ఆయన్ని వేడుకుంటే సరిపోదు. దైనందిన జీవితంలో ఎన్నో పనులు ఉన్నాయి. అవన్నీ నువ్వు సక్రమంగా చేయగలిగినప్పుడే నీ కర్మఫలం కొంచెం తగ్గుతుంది. దేవుని పూజిస్తూ అనునిమిషం పక్కవాడి మీద పడి ఏడుస్తూ ఉంటే నీకు ముక్తి ఎక్కడ దొరుకుతుంది అంది శారదమ్మ. మీ దగ్గర కూర్చుంటే మంచి మాటలు చెప్తారమ్మా. ఇప్పుడు ఇల్లంతా ఖాళీ చేసి పట్టుకుపోయారు కదా, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తాడు దేవుడు అంది. అవన్నీ పట్టుకు వెళ్ళి వాడు ఎన్నాళ్ళు తింటాడు? మహా అయితే 1 నెల, 2 నెలలు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరి కష్టార్జితాన్ని దోచుకోవాలి కదా. అలా దోచుకుంటూ బ్రతుకుతున్నది కర్మ మూట కట్టుకోవడమే. వచ్చే జన్మలో ఆ కర్మని అనుభవించాలి. కష్టపడి తినేది పచ్చడి మెతుకులైనా 10 మందితో పంచుకుని తింటే అది నీకు పుణ్యలోకాల ప్రాప్తికి పనికొస్తుంది అంది శారదమ్మ. బాగా చెప్పారమ్మా. జాగ్రత్తమ్మా, మళ్ళీ రాత్రి అవుతోంది. పోలీసులు వస్తారట్లేండి. అయినా వాళ్ళు వచ్చేది 2. మన జాగ్రత్తలో మనం ఉండాలమ్మా. ఆ ఇంట్లో ఉన్నవన్నీ పట్టుకుపోవటానికి 2 సరిపోయారంటారా? ఒక ముఠాలా వచ్చి ఉంటారు. 2 పోలీసులు ఏం సరిపోతారు? ఆపగలరా వాళ్ళని అంది వెంకయ్యమ్మ. భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో కానీ జరిగేదాన్ని ఎవరాపగలం? మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మా దగ్గరేముందిలేండి పోగొట్టుకోవడానికి. వస్తువులు ఏమైనా ఉంటే బ్యాంకులో పెట్టుకోండి ఇప్పుడే. తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు అంది శారదమ్మ. మన కర్మ బాగోకపోతే ఆ బ్యాంకులు కూడా దోచుకుంటున్నారమ్మా అంది సత్యవతి. కానీ ప్రాప్తం ఉంటే ఉంటుంది, లేకపోతే పోతుంది అని వీధి అరుగు మీద పెట్టలేవు కదా. జాగ్రత్త పడడం అందరికీ మంచిది అంది. అందరూ వెళ్ళాక ఒక్కసారి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాడు సోమేష్. ఈ రోడ్లో పోలీసులు తిరుగుతున్నాడు అన్నాడు సోమేష్.
అన్నీ పోయినింటికి కాపలా కాసి ప్రయోజనం ఏముంది తమ్ముడు అంది మాణిక్యాంబ. వాళ్ళు వచ్చింది ఇంటికి కాదక్కా, గుడికి. ఎవరి దృష్టి గుడి మీద పడిందో గుడిని ఏం చేయలేక మన ఇంట్లో వస్తువులు పట్టుకుపోయారంతే అన్నాడు సోమేష్. ఆయనను ఆయన రక్షించుకోలేడా? ఆయనే రక్షించుకుంటాడు. విగ్రహాలు ఇక్కడ ఉండకుండా ఎక్కడైనా ఉండాలి అని రాసి ఉంటే మాత్రం అక్కడికి వెళ్తాయి. అంతేకాని ఆయన రక్షించుకోలేకుండా కూర్చోవడం అని కాదు. అది విధిలిఖితం. దానిని ఆయన పూర్తిగా మార్చడు. మన కోసం మనం ప్రార్థించినప్పుడు ఆయన మనసు కరిగి కొంత ఉపశాంతి ఇస్తాడు అంది శారదమ్మ. అవును, చాలామంది అనేది అదే. గుడిలో విగ్రహాలే పోతుంటే దేవుడు ఏం చేస్తున్నట్టు అని అంది మాణిక్యాంబ. ఈ విగ్రహాలు ఎక్కడుండాలనే ప్రాప్తం ఉందో, ఆ విగ్రహాల ద్వారా ఎవరికి డబ్బు రావాలని రాసిపెట్టి ఉందో అవన్నీ అలాగే జరిగిపోతాయి. మనకన్నా అంతే. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాకపోతే తండ్రి, మేము అనుభవించగలిగినంత కష్టాన్నే ఇవ్వు, ఎక్కువ కష్టాన్ని ఇస్తే నేను తట్టుకోలేను అని వేడుకోవడం. ఆయన్ని వేడుకుంటున్నాము, అయినా కష్టాలు వస్తున్నాయి అంటే నీకెంతో పెద్ద కష్టం వచ్చేది చిన్న కష్టంతో సరిపెట్టాడు. అది గ్రహించగలిగినప్పుడే జీవిత సత్యాలు నీకు అర్థమవుతాయి అంది శారదమ్మ. పార్వతక్క ఫోన్ చేసింది. నువ్వు వాళ్లతో మాట్లాడుతున్నావని ప్రొద్దుడు చేస్తామని చెప్పాను. నీకు బాలేదని చెప్పలేదు, కంగారు పడుతుందని అంది మాణిక్యాంబ. మంచి పని చేశావు, లేకపోతే తెల్లవార్లు ఏడుస్తూ కూర్చునేది. పెళ్ళయ్యి వెళ్ళిపోయింది. దానికి మన కర్మతో సంబంధం లేదు. మన కష్టం చూస్తూ దానికి ఇచ్చిన సుఖాలను కూడా అనుభవించలేదు. అది వచ్చినా మనకేంటి, మనం బాగానే ఉన్నాము అన్నట్టు ఉండాలి. మనం బెంగపడ్డాము అని కనిపిస్తే అది ఇంకా బెంగ పెట్టేసుకుంటుంది అంది. ఆ మరునాడు తెల్లవారుజామునే లేచి అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు సోమేష్. పంతులు గారు అని బయట నుండి పిలుపు వినపడింది. బయటికి వచ్చాడు. ఈ నగ అమ్మవారి మెడలో వెయ్యండయ్యా, మీ పూజ అంతా అయ్యాక తీసుకుంటాను. చిన్న విన్నపం, అందరి ముందు ఇవ్వకండి, అందరూ వెళ్ళాక తీసుకుంటాను అంటూ ఒక బాక్స్ ఇచ్చింది లక్ష్మి. అది ఓపెన్ చేసి చూసి, అలాగే అమ్మా, అలా కూర్చోండి, పూజ అయ్యాకే ఇస్తాను అన్నాడు. కానీ అది మాణిక్యాంబ నెక్లెస్. ఆలోచిస్తూనే అక్కడంతా శుభ్రం చేస్తున్నాడు. మాణిక్యాంబ పువ్వులు తీసుకువచ్చింది. గర్భాలయం బయట నిలబడి పువ్వులు లోపల పెట్టింది. ఆ బాక్సు మాణిక్యమ్మ ముందు పెట్టాడు. ప్రశ్నార్థకంగా తమ్ముడు వంక చూసి ఆ బాక్సు ఓపెన్ చేసి చూసింది. ఇది నాదే అంది చిన్నగా. అదే నాకు అనిపించింది, కానీ ఆవిడ పూజలో అమ్మవారి మెడలో వెయ్యమని తెచ్చింది. ఇలా అనుమానంగా ఉంది అని రెడ్డి గారికి ఒకసారి ఫోన్ చెయ్యి, ఇంకొకసారి పరిశీలనగా చూడు, నీదే కదా అన్నాడు. నాదే, ఇదిగో ఈ పక్కన గుచ్చుకుంటుందని అమ్మకి ఎన్నోసార్లు చెప్పాను. అక్కడికి పంపించి సరిచేయిద్దామంది. అలాగే మర్చిపోతోంది అంది. సరే, నువ్వు వెళ్ళి రెడ్డిగారికి చెప్పు. అంతా సిద్ధం చేసి అభిషేకం చేస్తూ అమ్మవారికి అలంకరించాడు. అది కూడా పెట్టాడు. అమ్మా, నా నెక్లెస్ ఆ లక్ష్మి లేదు, అదే సుబ్బారావు గారి కోడలు, తను పట్టుకొచ్చి అమ్మవారి పూజలో పెట్టమని ఇచ్చిందట అంది మాణిక్యాంబ. సరిగ్గా చూసావా? ఏమో, వాళ్ళు అలాంటిదే చేయించుకున్నారేమో, తర్వాత ఆ బస్పాలైపోతాం అంది శారదమ్మ. లేదమ్మా, అనుమానం లేదు, నానాగే. నేను ఒక పక్కగా గుచ్చుకుంటుందన్నాను కదా, అచ్చం అలానే ఉంది అంది. ఎక్కడ కొని తెచ్చుకున్నారో పాపం, వాళ్ళు దొంగ బుద్ధులున్నవాళ్ళు కాదే అంది. ఏమో, తమ్ముడు రెడ్డిగారికి ఫోన్ చేయమన్నాడు, నేను చేశాను అంది. లక్ష్మి అలా బయట కూర్చుని ఉంది. అభిషేకమైంది. రెడ్డిగారు వచ్చారు. ఇంకా భక్తులందరూ చాలామంది ఉన్నారు. అందరికీ హారతిని చూపిస్తున్నాడు సోమేష్. అందరూ వెళ్ళాక తీసుకుంటాను పంతులు గారు అంది లక్ష్మి హారతి తీసుకుంటూ. అలాగేనమ్మా అన్నాడు సోమేష్. బయటకొచ్చి, మాణిక్యాంబ తల్లి, నువ్వు సరిగ్గా చూసావు కదా అన్నాడు సుబ్బారెడ్డి. చూశానండి, అనుమానం లేదు, అది నాదే అంది. అందరూ వెళ్ళిపోయాక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, ఈ నెక్లెస్ ఎక్కడ నీకు అన్నాడు సుబ్బారెడ్డి. మా ఆయన తీసుకొచ్చాడండి అంది. నువ్వు సుబ్బారావు కోడలు కదా అన్నాడు.
అవును రెడ్డి గారు, నిన్న మా ఆయన తీసుకొచ్చాడు. ఎవరికీ చూపించొద్దన్నాడు అంది. ఎందుకని అలా అన్నాడు. అంటే మా అత్తగారు తోటికోడలు వీళ్ళిద్దరూ నా బడి ఏడుస్తున్నారండి. ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి కొనుక్కుని వస్తూ ఉంటాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకెందుకని చూపించకూడదు అనుకున్నాము. కానీ ఏ వస్తువు కొన్నా అమ్మవారి దగ్గర పెట్టడం నాకు అలవాటు. అందుకే ఎవరూ చూడకుండా ఇమ్మన్నాను. దానికి మీకు అనుమానం వచ్చిందా అంది. అలా కాదమ్మా, ఇప్పుడు నీ భర్త ఎక్కడ ఉన్నాడు అన్నాడు. డ్యూటీకి వెళ్ళారండి, ఈరోజు మధ్యాహ్నం వస్తారు అంది. అమ్మా, నీ భర్త ఇది ఒకటేనా, ఇంకా ఏమైనా తీసుకొచ్చాడా అన్నాడు. ఇది ఒకటేనండి. ఎందుకు నన్ను ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? నా నెక్లెస్ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది. ఇది ఇవ్వరు తల్లి, పోలీసులు వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి మీ ఆయన ఎక్కడ కొన్నాడో అన్నీ చూసిన తర్వాత అప్పుడు నీకు ఇస్తారు అన్నాడు. బాగుందే, చూడమనిస్తే శుక్రవారం అని ఇంట్లో పెట్టుకున్నట్టు అమ్మవారి మెడలో వెయ్యమనిస్తే మాకు దొంగతనం అంటగట్టి ఇది మీ దగ్గర పెట్టేసుకుందామనా? అలాంటి ఆటలేం నా దగ్గర సాగవు, ఇవ్వండి అంది. అమ్మా, ఇది పంతులు గారి ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు పోయిన నెక్లెస్ అన్నాడు. అంటే ఆ దొంగతనం మా ఆయన చేశాడని మీ అభిప్రాయమా రెడ్డి గారు? మర్యాద ఇస్తున్నాను, మర్యాదగానే ఉండండి. మాకు దొంగతనం అంటగడితే ఊరుకోను. మా ఆయన కష్టపడి సంపాదించిన సొమ్మది అంది కోపంగా. సరే, నెక్లెస్ కొంటే ఏ షాప్లో అయినా పరస్ లాంటిది ఇస్తారు కదా, నువ్విది బాక్స్లో ఎందుకు పట్టుకొచ్చావు అన్నాడు. నేను అడిగాను మా ఆయన్ని. వాళ్ళ దగ్గర టైంకి పర్సులు లేవట, మళ్ళీ వెళ్ళినప్పుడు ఇస్తానన్నారట. మర్యాదగా నా నెక్లెస్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళాలి. గుడి అని ఊరుకుంటున్నాను, లేకపోతేనా అంది. ఏదైనా ఇచ్చేది కాదమ్మా, పోలీసులు వచ్చాకనే ఇస్తారు అన్నాడు సహనంగా సుబ్బారెడ్డి. ఏంటి పంతులు గారు, ఇది మీ ఇంట్లో దొంగతనం జరిగిందని ఇంకెవ్వరు తెచ్చినా అన్నీ మీవే అని ఉంచేసుకుందాం అనుకుంటున్నారా? మాకు పాపపుణ్యాలు తెలుసు. మా ఆయన ఇతరుల సొమ్ముకు ఆశపడడు. ఆయన ఎంత మంచివారో తెలుసా? తండ్రి పోయిన తర్వాత కాశీకి వెళ్ళి అక్కడ పిండం పెట్టొచ్చారు ఆయన అంది. ఆ పాపపుణ్యాలు లెక్క కట్టేది దేవుడైతే ఇది దొంగ సొమ్ము నిజాయితీగా కొనుక్కున్నదా అని కనిపెట్టేది పోలీసులు. ఆయన చిత్తం లేకుండా ఏం జరగదనుకో. పోలీసులు వచ్చే వరకు ఇది ఇచ్చేదైతే లేదు అన్నాడు సుబ్బారెడ్డి. ఏంటమ్మా శారదమ్మ గారు, ఏంటి మీరిద్దరూ కూడా మాట్లాడరు? నా సొమ్ము మీ సొమ్ము అని చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటికే ఎంతో కర్మ అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నవి అన్నీ పోగొట్టుకొని ఇంకా మూటగట్టుకోకండి. మాలాంటి వాళ్లకు దొంగతనం అంటగట్టి అంది. ఎందుకమ్మా గొడవ? నీ భర్త వచ్చిన తర్వాత అది ఎక్కడ కొన్నాడో షాపు చూపిస్తే సరిపోతుంది కదా. అతను దొంగతనం చేశాడని మేము అనలేదు. అతను ఎక్కడ కొన్నాడో ఆ షాపు వాళ్ళకి ఎవరమ్మారో చూస్తే చాలు. మా ఇంట్లో జరిగింది దొంగతనం ఎవరు చేశారో తెలుస్తుంది కదా అంది శారదమ్మ. ఇలా మాట్లాడితే కొంచెం బాగుంది అంది లక్ష్మి. సరే, మాకెందుకు వచ్చిన గొడవ? నీ దగ్గర ఫోన్ ఉంటే మీ ఆయనకు ఫోన్ చేయి, ఎప్పుడు వస్తున్నారో కనుక్కో అన్నాడు సుబ్బారెడ్డి. ఇంట్లోనే ఉన్నారు, కానీ ఇంట్లో ఉన్నాను అని ఎవరికీ చెప్పొద్దు అన్నారంతే. నేను ఈ నెక్లెస్ పట్టుకొచ్చింది కూడా ఆయనకి తెలీదు. నేను గుడిలో పూజ చేయించుకుంటాను, లేట్ అవుతుందని చెప్పానంతే. అరుగో, పోలీసులు వచ్చారు. గొడవేమీ లేదు. మీ ఆయన ఇది ఎక్కడ కొన్నాడో చెప్తే చాలు అన్నాడు సుబ్బారెడ్డి. ఊరంతా హడావిడి చేస్తూ మా ఇంటికి రావద్దు, నేను వెళ్తాను. మా ఇల్లు మీకు తెలుసు కదా, మీరు వెనకే రండి అంది లక్ష్మి. తను ముందు వెళ్ళాక వెనకే సుబ్బారెడ్డి, పోలీసులు ఇంకా అక్కడున్న జనమంతా వెళ్ళారు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి, ఏమయ్యా ఇంకా లేగలేదా? నువ్వు నెక్లెస్ ఎక్కడ కొన్నావో షాప్ అడ్రస్ చెప్పు అంది. ప్రొద్దున్నే ఏదో గోల. ఏంటి, నీకు నెక్లెస్ కావాలా, షాప్ అడ్రస్ కావాలా? ఏం తేవడం లేదని ఏడుస్తారు, తెస్తే వివరాలు అడుగుతారు అన్నాడు నిండా ముసుగు వేసుకుంటూ. నెక్లెస్ ఎలాగూ ఇచ్చావు కదా, షాప్ అడ్రస్ ఇవ్వు. ఎక్కడ కొన్నావో చెప్పేసి పడుకో, నిన్ను అస్సలు లేపను, నువ్వు లేచేదాకా అంది. ఎహే, ఎదవనస పెట్టకు, పడుకోనివ్వవా? కష్టపడే మొగుడిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు నీకు అన్నాడు చిరాగ్గా. నా కూడా పోలీసులు వచ్చారు, వాళ్ళకంట నెక్లెస్ ఎక్కడ కొన్నావో అడ్రస్ అంటూ చెప్పు అంది. ఒక్కసారిగా మంచం మీద లేచి కూర్చున్నాడు.
నీ దగ్గర నెక్లెస్ ఉందని పోలీసులకి ఎలా తెలుసు అన్నాడు. అప్పుడే లోపలికి వచ్చాడు సుబ్బారెడ్డి. నెక్లెస్ని అమ్మవారి మెడలో వేయమని నీ భార్య తీసుకొచ్చింది. అది ఎక్కడ కొన్నావో బిల్లు ఇస్తావా అన్నాడు. బిల్లు అది లేదండి దానికి. అంటే లేదంటే లేదని కాదు, కొన్న తర్వాత బిల్లు పర్సులో పెట్టుకున్నాను. బస్టాండ్లో నిలబడితే నా పర్సు ఎవడో కొట్టేశాడు అన్నాడు. పర్లేదు, షాప్ ఎక్కడో గుర్తుంది కదా, నీ కూడా పోలీసులు వస్తారు, వాళ్ళకి చూపించు అన్నాడు సుబ్బారెడ్డి. అది అది షాపు కరెక్ట్గా గుర్తులేదు ఎక్కడో. షాపు దగ్గర కాదు, ఒక మనిషి బయట నిలబడి అమ్ముతుంటే అతని దగ్గర కొన్నాను అన్నాడు తడబడుతూ. ఏంటి ఆ సమాధానాలు? నిజంగానే పంతులు గారి ఇంట్లో దొంగతనం నువ్వే చేశావా అంది లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావే, నీకేమైనా మతిపోయిందా? నేను దొంగతనం ఎందుకు చేస్తాను? నిజానికి నేను కొనలేదండి. నేను నైట్ డ్యూటీలు చేస్తాను. ప్రొద్దుటే వచ్చేటప్పుడు నాకు రోడ్డు మీద దొరికింది అన్నాడు. రెడ్డి గారు, ఒకసారి స్టేషన్కి తీసుకువెళ్దామండి. స్టేషన్కి తీసుకువెళ్తే షాప్ ఎక్కడో గుర్తొస్తుంది. ఎక్కడ దొరికిందో, తన చేతికి ఎలా వచ్చిందో మొత్తం అన్నీ గుర్తు వచ్చేలాగా మేం చేస్తాం అన్నాడు కానిస్టేబుల్. పక్కనే ఉంటున్న అతని తల్లి అందరూ వచ్చారు. మా అబ్బాయి అలాంటోడు కాదండి. మీకు తెలుసు కదా రెడ్డి గారు, మా ఆయన ఉండగా ఎంత పేరు ఉండేదో. ఎక్కడో దొరికింది అంటున్నాడు కదా, మీరు చెప్పండి బాబు ఆ పోలీసులకు. తీసుకువెళ్ళి కొడతారేమో అంది ఏడుస్తూ లక్ష్మి అత్తగారు. అన్నీ నిజమే అమ్మా, కానీ అది మొన్న పంతులు గారి ఇంట్లో పోయిన వస్తువులలో ఒకటి. అన్నీ పోయినప్పుడు అదొక్కటే ఇతనికి ఎలా దొరికింది? అది పోనీ విడిగా ఉందంటే కాదు, అది బీరువాలో ఉండేది అన్నాడు సుబ్బారెడ్డి. మీరు కూడా ఆలోచించండి రెడ్డి గారు, అన్నీ పోయినప్పుడు ఇది ఒకటే ఎందుకు ఉంటుంది వీడి దగ్గర? ఎవరి దగ్గర తక్కువ వస్తుందని కొని ఉంటాడో అంది. నిజమమ్మా, అలాగే జరిగింది. తక్కువలో వస్తుందని తీసుకున్నాను అన్నాడు తప్పించుకోవడానికి అన్నట్టు. అది కూడా ఇంటెడు సామాను. మొత్తం అంతా బయటికి వెళ్ళాలంటే ఏదో వెహికల్ వచ్చి ఉంటుంది కదా, ఆ వెహికల్ మన ఊర్లో నుండి రాలేదు, ఆ పుంత రోడ్లో నుండి వచ్చింది. అటే పట్టుకెళ్ళిపోయారు. ఇతనికి తెల్లవారుజామున వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎలా దొరికింది? అదేనా తెలుసుకోవాలి కదా అన్నాడు సుబ్బారెడ్డి. భార్య దగ్గరికి వచ్చి, నేను ఎవరికీ చెప్పొద్దు, ఎవరికీ చూపించొద్దు అన్నాను. దీన్ని గుడి దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళావు నువ్వు? నా నాశనానికి కారణం నువ్వేనే. నిన్ను చేసుకున్నాకనే నాకు దరిద్రం పట్టింది అన్నాడు. చేసిందంతా నువ్వు చేసి దాన్ని తిడతావేరా? ఇలా మాట్లాడుతున్న అత్తగారిని ఆశ్చర్యంగా చూస్తోంది లక్ష్మి. చీటికి మాటికి ఇద్దరికి దెబ్బలాట అవుతూనే ఉంటుంది. అలాంటిది ఆవిడ తనని సమర్థిస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. సరే, మాతో స్టేషన్కి రా అన్నాడు పోలీసు. బాబాబు, ఏదో తెలియక బుద్ధి పొరపాటు చేశాడండి, క్షమించండి అంటోంది లక్ష్మి. అదేంటమ్మా, అలా ఎలా కుదురుతుంది? ఒక వస్తువు దొరికిందంటే మిగిలినవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవాలి కదా. అలా ఈజీగా క్షమించి వదిలేసేది కాదు ఇది. ఒకరోజు గుడి, రెండో రోజు పంతులు గారి ఇల్లు. ఇతనికి ఎవరితో చేతులు కలిపాడో అన్నీ బయటికి రావాలి, అందరూ పట్టుబడాలి. ఇదేమైనా పక్కింట్లో కోడి దొంగతనం ఏంటమ్మా, మీరు తీసుకెళ్ళండి సార్ అన్నాడు సుబ్బారెడ్డి. ఇంకా మాటలేంటి రెడ్డి గారు వీళ్లతో మనకి అంటూ అతన్ని పట్టుకుని తీసుకువెళ్తున్నాడు పోలీసులు. లక్ష్మి అక్కడే కూలబడి నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తోంది. ఎవరికీ చూపించకు, ఎవరికీ చెప్పకు అంటే నా మీద ప్రేమ కొద్దీ నా కోసం కొంటున్నాడు అనుకున్నాను. ఇలా దొంగతనాలు చేసి దొంగ సొమ్ము తెచ్చి నాకు ఇస్తున్నాడు అనుకోలేదు అంటూ ఏడుస్తోంది. ఊరుకో లక్ష్మి, నిజంగా దొంగతనం చేసి ఉంటాడంటావా? అలాంటోడు కాదు, ఏదో జరిగింది, తెలుస్తుందిలే. అతను నిర్దోషిగా బయటికి వస్తాడు చూడు అంది తోటికోడలు. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మీరందరూ నా శత్రువులు అనుకున్నాను. దొంగతనాలు చేసి మమ్మల్ని పెంచుతున్నాడు అనుకోలేదు. ఇదంతా కష్టపడి మా కోసమే సంపాదిస్తున్నాడు అనుకున్నాను. అయ్యో, రేపటి నుండి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలి? ఇప్పటి వరకు సుబ్బారావు గారి ఇల్లు అంటే గౌరవంగా చూసేవారందరూ. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మావయ్య గారు పరువు తీసేశాడు మీ అబ్బాయి ఏడుస్తోంది లక్ష్మి. ఆవిడ మాట్లాడకుండా కూర్చుని ఏడుస్తోంది. అత్తయ్య, దాన్ని చూడండి ఎలా ఏడుస్తుందో. మీరు కూడా ఏడుస్తా కూర్చుంటే ఎలాగా? మీరు ధైర్యంగా ఉంటే అది ధైర్యంగా ఉంటుంది. ఏం కాదులేండి అంది. ఎలా ధైర్యంగా ఉంటామంటావే?
లోకాలనేలే ఆ దేవుడు గుడినే దొంగతనం చేయాలనుకున్నాడు. అది కుదరక ఆయనకు నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజించే ఆ పంతులు గారి ఇంట్లో సమస్తం పట్టుకుపోయారు. వాళ్ళు కట్టుబట్టలతో నిలబడ్డారు. అది ఎంత మహాపాపమో తెలుసా? అది మొత్తం మన కుటుంబాన్ని వెంటాడుతుంది. వాళ్ళింట్లో అన్నీ పట్టుకుపోయి వాళ్ళ కోసం పప్పు ఉప్పు ఇచ్చాము చూడు, అది మనసుకు ఎంత కష్టంగా ఉందో తెలుసా? అంది ఏడుస్తూ. ఈ భాగం ఇక్కడితోటి అయిపోయింది. మరో భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.